అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము. ఈ శ్రీరామనవమికి వచ్చినయి, వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినయి, ఇవన్నీ కొబ్బరి చిప్పలు ఎక్కువైపోయినాయి. ఎవరికైనా ఇద్దామన్నా కూడా ఇటు పక్కంతా ప్రసాదాలు తినేవాళ్ళు లేరు. అందుకని ఏం చేద్దామని కొబ్బరిలోజు ఒక పాన్ ఉంటే ఆ పాన్లో ఇది తురిమేసేసి పాన్లో కొంచెం వేయించుతూ ఉండి ఒక పెద్ద గిన్నెడయింది. దాన్ని ఆ కొబ్బరి వేయించుతూ ఉన్నాము. వేయించేసిన తర్వాత ఏ గిన్నె అయితే తీసుకొని కొబ్బరి వేసానో ఆ గిన్నెలో సగానికి మాత్రం పంచదార తీసుకున్నాను. రెండు కలిసి బాగా ఉడుకుతూ ఉంటాయి కదా, ఏగుతూ ఉంటాయి. కాకపోతే నేను ఒక చేత్తో తీసుకున్నాను కెమెరా, అందువల్ల కొంచెం మీకు అంతా క్లియర్గా చూపించలేకపోతున్నాను. అదంతా మొత్తం అదంతా ఉడికిన తర్వాత, ఏగిన తర్వాత యాలక్కాయ పొడి వేసుకోవడం, అంత దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవడం, కొంచెం పాకం దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి దాన్ని వేడిగా ఉన్నప్పుడే అందులో వేసేసి అద్దేసేసామనుకోండి, కొంచెం ఆ చేత్తోనే అద్దేసేసి పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నట్లు పెట్టుకుంటే ఆరిపోయిన తర్వాత ఏమవుతుంది, అది వెంటనే ముక్కలుగా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చేస్తున్నాను కదా అని కెమెరా తీసుకున్నాను అంతే. అదొకటి చూపిద్దామని చెప్పి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎక్కువ మనం చేయాల్సిందల్లా ఏంటంటే అడుగు అంటకుండా తిప్పడం మాత్రమే. అది తిప్పుతూ ఉంటుంటే సిమ్లో పెట్టి తిప్పుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా దానికి అదే పంచదార ఇది కలిసి ఉడుకుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జిగురులాగా వస్తుంది. అది అంత అయిపోతుంది. అది కదండి, నేను ఒక విషయం చెప్దామని మీకు నేను ఇది చేశాను అదే మనకి యూట్యూబ్లో చెప్దామనుకొని చేశాను. నేను ఒక వేటి న్యూస్లో చూశానండి. ఒక 3 నెలల బాబు చాలా అందంగా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడంటే అసలు ఎవరైనా పెంచుకోవడానికి ఇస్తే పెంచుకోవచ్చు అన్నట్లు అంత అందంగా ఉన్నాడు. తల్లి, తండ్రి, అత్తామామ బాగా పోట్లాడుకున్నారు. చాలా గొడవలు పడ్డారు. అత్తామామతో కోడలు మాట్లాడట్లేదు. ఆ టైంలో వాడికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు భర్తకి ఫోన్ చేసి తీసుకొచ్చి బండి మీద హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు. భర్త బండి చెడిపోతే మామగారు బండి బయటికి తీసుకొచ్చి, అంటే మా నాన్న బండి మీద వెళ్దాము అంటాడు భర్త. ఈమె పిల్లాడిని తీసుకొని నేను ఆ బండి మీద రాను అంటది ఆమె. ఎందుకంటే అంత గొడవలు అయినాయి కాబట్టి రాను అంటది. ఈలోగా ఈ గొడవలకి ఇరిటేటింగ్ అయిపోయి భర్త ఏం చేస్తాడు, ఇరిటేటింగ్గా మరి మూర్ఖత్వం తెలీదు, పిల్లోడు కాళ్ళు పట్టుకొని నేలకేసి కొడతాడు. ఏముంది 3 నెలల చిన్నోడు ఏముంది, వాడు అంతటితో చనిపోయాడు. వీళ్ళ మూర్ఖత్వానికి ఒక పిల్లోడు ఇలా అయిపోయాడు అన్నది ఒక బాధ, చాలా బాధ అనిపించింది. అది ఒక్కొక్కసారి నాకు పిల్లాడిది స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో నాకు వాడిది చూసినప్పుడల్లా అనిపిద్ది, వీడికి జీవితం బ్రహ్మగారు ఇంతే రాశారా అనిపిస్తుంది ఒకసారి. సృష్టించిన ఆయన ఇంతవరకే రాశారా, వీళ్ళ చేతుల్లో చనిపోవడం అని. ఈ పిల్లలు లేని వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది కదా. మరి వాళ్ళు మోసి కని పెంచి ఇట్లా చేసుకుంటారు ఎందుకా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏదైనా ఆలోచన జ్ఞానం మూర్ఖత్వంతో కూడుకోకుండా మంచిగా ఉండాలండి. ఈ చిన్న గొడవలు ఇప్పుడు వాళ్ళకి గొడవలు పడినప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ రేపొద్దున అందరూ మాట్లాడుకుంటారు, అందరూ బాగుంటారు. 4 రోజులు పోతే గొడవలు పోతే అందరూ బాగుంటారు. కానీ ఆ టైంలో ఈ పిల్లాడు తిరిగిరాడు కదా. తండ్రి అయినా కూడా అలా చేయడం మూర్ఖత్వం. రేపొద్దున తల్లి మరి ఇన్నాళ్ళు నేను మోసాను కదా, నా బిడ్డ ఇలా చనిపోయాడు అని తల్లికి బాధే, అత్తామామలకి బాధే, ఇటు అమ్మా నాన్నలకి బాధ.